హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సబ్జా లెమన్ డ్రింక్. చల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వేసవిలో ఈ డ్రింక్ని తీసుకోవడం వలన ఇది శరీర వేడిని తగ్గించి శరీరానికి తగినంత ఎలక్ట్రోలైట్స్ని అంటే ఎనర్జీని అందిస్తుంది. అలాగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ సబ్జా లెమన్ డ్రింక్ టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కు కూడా చాలా మంచిది. అయితే ముందుగా ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు సబ్జా గింజలను తీసుకొని నానబెట్టుకుందాం. 1/2 కప్పు వరకు వాటర్ వేసి బాగా కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. వేరొక బౌల్లోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. మీకు వాటర్ చల్లగా ఉండాలి అంటే కుండలోని వాటర్ని తీసుకోండి. కుండలోని వాటర్ని యూజ్ చేయడం వలన శరీర వేడిని పెంచదు. అదే మనం ఫ్రిడ్జ్ వాటర్ని యూజ్ చేస్తే శరీరానికి వేడి చేస్తుంది. ఇందులో 3 లేదా 4 టీ స్పూన్ల వరకు కండ చక్కెరను తీసుకుందాం. కండ చక్కెర బాడీ హీట్ని క్షణాల్లో తగ్గిస్తుంది. మనకు ఇంట్లో ఏం లేకపోయినా కండ చక్కెర, జీలకర్రను వాటర్లో కలిపి తీసుకున్న శరీర వేడి ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని తీసుకోండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే కల్లుప్పుని తీసుకోవచ్చు. ఇందులోకి ఒక 3 చెక్కల నిమ్మరసాన్ని తీసుకుందాం. నిమ్మకాయలు చిన్నగా ఉంటే 2 నిమ్మకాయల రసాన్ని తీసుకోండి. మనం ఇందాక నానబెట్టిన సబ్జా గింజలను ఒక 3-4 టీ స్పూన్లు తీసుకుందాం. బాగా కలపండి. కండ చక్కెర కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి. మనకు కిరాణా స్టోర్లో కండ చక్కెర కాస్త పెద్దగా ఉంటుంది. అది కాస్త చితగొట్టి యూజ్ చేస్తే తొందరగా కరిగిపోతుంది. ఇలా తయారు చేసిన డ్రింక్ని గ్లాసెస్లోకి తీసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే సబ్జా లెమన్ డ్రింక్ రెడీ. ఈ వేసవిలో శరీర వేడిని ఈ డ్రింక్తో మాయం చేసుకోండి. చల్లగా హెల్దీగా తాగాలన్నప్పుడు ఈ సబ్జా లెమన్ డ్రింక్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సబ్జా లెమన్ డ్రింక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.